యేసుబాబు గారి ఫ్యామిలీ అందరూ ఒకసారి మీ కుడి చేతులు చాపి ఇటువైపు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, పనికిరాని పాత్రనని పారవేయకు యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, పనికిరాని పాత్రనని పారవేయకు యేసయ్యా, 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 యేసయ్యా. మోషే యెహోషువను పిలిచావు, ఏలియా ఎలీషాను పిలిచావు, మోషే యెహోషువను పిలిచావు, ఏలియా ఎలీషాను పిలిచావు, పేతురు యాకోబు యోహానులను, పేతురు యోహాను యాకోబులను పేరు పెట్టి పిలిచినవయ్యా, నీ మహిమ కొరకు నిలిపినవయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, పనికిరాని పాత్రనని పారవేయకు యేసయ్యా. యేసుబాబు గారు, విజయ్ గారు, ప్రసన్న, వాత్సల్య, విజయ, యేసుబాబు గారు ఈరోజు జ్ఞానులు వచ్చినారట, కానుకలు తెచ్చినారట. ఏంటవి? బంగారము, సాంబ్రాణి, బోలము. ఈ భర్త తన భార్య తన పిల్లల్ని ప్రాణాత్మ శరీరాలు ఆయన పాద సన్నిధిలో సజీవ యాగంగా సమర్పించుకోవడానికి ఈరోజు వచ్చినారు. ఏమి? ప్రాణము, ఆత్మ, శరీరము. తన జీవితాన్ని, తన సహచరిని, తన భార్యని, తన పిల్లల్ని ఆయన మహిమ కొరకు, నేనున్నా, ఇదిగో నేనున్నాను ప్రభా, నన్ను పంపుము, హల్లెలూయా, నేను కూడా ఉన్నానయ్యా అని యేసుబాబు గారు, విజయమ్మ గారు, వాత్సల్య, ప్రసన్న దేవుని సన్నిధిలో మోకరించినారు. మీ కుడి చేతిని చాపినట్లయితే దేవుని సేవకులు అందరూ కూడా తమ హస్తముల చేత దేవుని పని కొరకు, దేవుని మహిమ కొరకు ప్రతిష్ఠించబోతున్నారు. ఇట్స్ ఏ రిలేషన్షిప్, ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ. ఆయన మహిమను ఈ లోకంలో మోసుకొని పోయే మందస్సాలుగా సిద్ధపరచబడాలి. ఆయన జీవాన్ని, ఆయన పునరుద్ధాన శక్తిని లిటరల్గా క్రీస్తునే ప్రజల మధ్యలోనికి మోసుకొని పోవాలి, తీసుకొని పోవాలి, క్రీస్తును చూపాలి. సేవ అంటే చావు, పేరు కాదు, ప్రఖ్యాతి కాదు, ప్రసవ వేదన. ఇది కన్సీవ్డ్ ఉమెన్, గర్భము దాల్చిన స్త్రీ ఏ రీతిగా జాగ్రత్త పడుతుందో, సేవ, దర్శనము, పరిచర్య కలిగిన వారి జీవితాలు అంత జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా వీళ్ళ కొరకు. ఆఖరి వరకు నీ మహిమను మోసి మందసాలుగా వీరి జీవితాలను నిలబెట్టండి తండ్రి. యేసు రక్తమును, వధించబడిన దేవుని గొర్రెపిల్ల రక్తమును, హల్లెలూయా, కలువరి సిలువ రక్తమును, అమూల్యమైన రక్తమును, హల్లెలూయా, హల్లెలూయా. యేసుబాబు గారిని, విజయమ్మ గారిని, వాత్సల్యని, ప్రసన్నని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు
నామములోనికి, అనగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో జీవము గల దేవుని సేవ చేయుటకు, ఆయన పరిచర్య చేయుటకు, ఆయనను మహిమపరచుటకు, క్రీస్తు యేసును గూర్చిన సాక్ష్యము, ప్రవచన సారము, సువార్త, దేవుని శక్తి, దేవుని జీవమును, ఆ క్రీస్తు మర్మమును లోకములో ప్రకటించుటకు, ప్రచురించుటకు సైన్యముగా సాగి వెళ్ళుదురుగాక. ఆయన నామములో వెళ్తుండగా అనేక హృదయాలు తెరవబడునుగాక. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. వీరి నోట దేవుని మాట బయలు వెళ్ళునుగాక. దేవుని హస్తం వీరికి తోడయుండునుగాక. నశించు ఆత్మల రక్షణ కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, సంఘము క్షేమాభివృద్ధి నొందుటకు, ఈ లోకములో వీరు ఎక్కడ వెళ్ళిన ఆ ప్రాంతాలు శాప విముక్తి, బంధ విముక్తి కలుగుట కొరకు, దేవుని మహిమ కొరకు వీరి జీవితాలు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వీరిని ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్.